నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు. వరంగల్లో ఖర్గే దిష్టిబొమ్మ దహనం. బీజేపీ నేత అరెస్ట్. కాళేశ్వరంపై కాంగ్రెస్ అసత్య ప్రచారం. కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ స్వాగతం. ఆర్టీసీ సంస్థ అప్పుల కుప్పగా మారడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి ఆరోపించారు. బషీర్బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కార్మికులను మోసం చేశారని ఆరోపిస్తూ ఇప్పుడు కార్మికుల పక్షాన ఉన్నామంటూ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా గత ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 600 కోట్ల పీఎఫ్ బకాయిలను విడుదల చేసిందని గుర్తు చేశారు. జేఏసీ డిమాండ్లలో ఎక్కువ భాగం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, మరో 2 రోజుల్లో సమ్మెకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు రాష్ట్ర ఐఎన్టీయూసీ ఆర్డి చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ అబ్రహం గారు, రాష్ట్ర ఎస్డబ్ల్యూ యూనియన్ జనరల్ సెక్రటరీ, ఇంకా వేదిక మీద ఉన్న హఫీజ్ భాయ్ శ్రీనివాస్ గారు, రాష్ట్ర ఐఎన్టీసీ అనుబంధంగా జాతీయ ఐఎన్టీసీ అధ్యక్షులు, మా ఆర్టీసీ ఎస్డబ్ల్యూ యూనియన్ గౌరవ అధ్యక్షులు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజుకున్నటువంటి పరిస్థితులకు అనుబంధంగా మరి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2000 కార్మికులు అనేక మంది అసూలు బాసి మరి వారి పోరాట ఫలితంగా ఈరోజు ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానిలో ఆర్టీసీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి రవాణా శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు గాని, మరి ఆర్టీసీ అధికారులు గాని ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2023 డిసెంబర్ నెలలోనే, మరి జనవరి నెలలోనే మరి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గవర్నమెంట్ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పాం. అదేవిధంగా యూనియన్లు మీద పోడాలంటే 108 నామాలో 109 నామాలో పొగుడుతాం అంటే అది కూడా వాళ్ళు చేసిన అభివృద్ధిని. మరి మేము ఐఎన్టీయూసీ అనుబంధంగా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఎస్డబ్ల్యూ యూనియన్ ఉన్నది. మా కార్మికులు కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని కొంతమంది చెప్తున్నారు, కానీ అది అసత్యం. ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేస్తూ ఉన్నారు. చర్చలు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏమో ప్రభుత్వంలో ఉన్నారని, అనుబంధం ఉన్నారని ప్రభుత్వంలో వారికి వారి సమస్యల పరిష్కారానికి చాలా కృషి చేస్తూ పోరాటం చేస్తూనే ఉంటారు. ఏమమ్మా ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని చెప్పి 2-3 రోజులుగా, అంటే గత వారం నుంచి కూడా 7 అనుబంధ సంఘాలను తీసుకొని పోయి మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మరియు ఎండీ గారిని పిలిపించి ఈ సమస్యల మీద చర్చలు చేయడం జరిగింది. ప్రధానంగా అన్ని యూనియన్లు కలిసి 32 సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడం జరిగింది. అందులో ప్రధానంగా 29 అంశాల మీద వాళ్లకు మాకేమి లేవు అని పరిష్కరించవలసినాయని చెప్పినారు. ఒకటి ఆర్టీసీల్లో గతంలో ఈ రోజు మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గాని, గత ప్రభుత్వం గాని వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతారు. 55 రోజులు సమ్మె చేస్తే ఏం చేసిన ఆ రోజున మీరు విలీనం చేస్తాం ప్రభుత్వంలో ఆర్టీసీ అని చెప్పేసి గవర్నర్ దగ్గర పెట్టి అక్కడ బిల్లు అమలు కాదని చెప్పి పారిపోయారు. మీరు
ఆ రోజు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలని ఒక్కొక్కటిగా మీరంతా అప్పుల కుప్పలుగా చేసుకొని పోతే కూడా ఒక్కొక్కటిగా మా ప్రభుత్వం వచ్చి పరిష్కారం చేయడం జరిగింది గత 2 సంవత్సరాల నుంచి. మీ దృష్టికి నేను తీసుకొస్తున్న ప్రధానంగా కొన్ని అంశాలు. ఆర్టీసీ విలీనం ప్రక్రియ ఆలస్యం అయినప్పటికీ కూడా ఉద్యోగులకు 1వ తారీఖున జీతం వేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడంగానే గతంలో పెండింగ్ ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశాము. పెండింగ్ డిఏ లేకుండా కూడా క్లియర్ చేసినాం. 2013లో పెండింగ్ లో ఉన్నటువంటి బాండ్స్ కూడా క్లియర్ చేసినాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ రోజు 12,500 కోట్లు ఉన్న పిఎస్ బకాయిలు కూడా 600 కోట్లకు తగ్గించినాం. 670 కోట్లు ఉన్న పిఎస్ ను కూడా సిసిఎస్ కూడా బకాయిలు కూడా 300 కోట్లు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవే కాకుండా నెలవారీగా పిఎఫ్లు సిసిఎస్లు 75 కోట్లు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులపై పరిపాలన లేకుండా ఉండడానికి 4,538 పోస్టులు క్రియేట్ చేసి త్వరలో భర్తీ చేయడానికి సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కారణ నియామకాలు 1134 కారణ నియామకాలు చేపట్టడం జరిగింది. ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం ధ్వంసం చేసినా గానీ ఈ కార్మికుల పక్షాన ఉండి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మికులకు గానీ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులను గట్టెక్కించి ఇది లాభాల దృష్టి తీసుకోవాలని చెప్పేసి అన్ని పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది, మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా పెద్దలు నిన్న సీఎం ఆఫీస్ లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఒక్కొక్కటిగా మేము ఈ పెద్దలు రాజ్యసభ సభ్యులు పొద్దున్నే వేం నరేంద్ర గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా ఇంకేమైతే సమస్యలు ఆర్టీసీలు ఉన్నాయో పరిష్కారం చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేయడం జరిగింది. దానికి మేము ఖచ్చితంగా ఈ జేఏసీకి మద్దతు చేస్తూనే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ 2-3 రోజుల పరిష్కారం అయ్యే దిశగా మేము చొరవ చూపుతా ఉన్నాం. ఇవాళ చెప్పినారు మా డిప్యూటీ సీఎం గారు లేరు, ఫైనాన్స్ మినిస్టర్ రాగానే ఒక కమిటీ కూడా వేసారు. ఆ కమిటీ మంత్రులు కూర్చొని పరిష్కరించే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. కార్మికుల పక్షపాతి మేము కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమ్మెకు మద్దతు ఇస్తూనే మేము ఖచ్చితంగా ఈ సమస్యను మా ప్రభుత్వం నుంచి తీసుకొని పోయి పోరాడుతూనే ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ లో నకిలీ చాయ్ పత్తా ముఠాపై పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఫుడ్ అడల్ట్రేషన్ నిఘా విభాగంతో కలిసి దాడులు నిర్వహించిన పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. సుమారు 3,000 కిలోల కల్తీ చాయ్ పత్తా, 1,500 కిలోల ఎక్స్పైర్ అయిన చాయ్ పత్తి, 100 కిలోల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులపై గోల్కొండ జోన్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ మాట్లాడుతూ నగరంలోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నామని తెలిపారు. అసలు బ్రాండ్ల పేరుతో నకిలీ చాయ్ పత్తా తయారు చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. సింథటిక్ కలర్స్ ఉపయోగించి తయారు చేస్తున్న ఈ కల్తీ చాయ్ పత్తా ఆరోగ్యానికి తీవ్ర హానికరమని హెచ్చరిస్తూ కడుపు నొప్పి, అలర్జీ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కల్తీ సరుకులు నగరానికి వస్తున్నాయని తెలిపారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన పోలీసులు వినియోగదారులు చాయ్ పత్తా కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలని सूचिंचारू। नीचे मैन्युफैक्चरिंग डेट लिखा हुआ है, ఇక్కడ मैन्युफैक्चरिंग डेट ఉంది, అది 11/24. ఇది ఒక సంవత్సరం తర్వాత ఇది ఎక్స్పైర్ అవుతుంది. 25 లో ఎక్స్పైర్ అయింది. ఇది మాక్సిమం టీ పౌడర్ ఈ రోజు మన H-PAS టీమ్ స్విచ్ చేశాము. అది మాక్సిమం లో క్వాలిటీ టీ పౌడర్, తర్వాత ఎక్స్పైర్డ్ టీ పౌడర్ ఉంది. దీంట్లో ఇవాళ కొన్ని సింథటిక్ కలర్ మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు. తర్వాత కొంతమంది ఈ జాగరీ కూడా అది వేడి చేసి అది గరం చేసి అది జాగరీ వాటర్ తర్వాత సింథటిక్ కలర్ మిక్స్ చేసి ఈ టీ పౌడర్లో మిక్స్ చేస్తున్నారు. ఇది కూడా మన దొరికింది. తర్వాత టీ పౌడర్ ఈ మొత్తం లో క్వాలిటీ एक्सपायर्ड यूज టీ పౌడర్ లో సింథటిక్ కలర్ యూజ్ చేస్తున్నారు. सिंथेटिक फूड कलर है, ये फूड कलर एज पर FSA गाइडलाइंस अलाउड है, बट किसमें स्वीट्स में यूज कर सकते हैं. ఇది స్వీట్స్ లో యూజ్ చేయొచ్చు. ఇది కలర్ అది FSA గాइडलाइंस ప్రకారం కరెక్ట్ ఉంది, బట్ టీ పౌడర్ లో ఇది అలౌడ్ లేదు.
టీ పౌడర్లో బయటకి ఏదైనా కలర్, సింథటిక్ కలర్, ఫుడ్ కలర్ అలౌడ్ లేదు. సో వాళ్ళు అందరూ ఈ కలర్ మిక్స్ చేస్తున్నారు. మన డెమో కోసం ఇక్కడ కూడా పెట్టాము. ये कलर कार्टेजन है, कार्टेजन कैपेसिटी में काटते हैं. सनसाइड है कार्टेजन सनसाइड पूरा गुड़ मिलाएंगे बेल्लो मिक्स हो गया. मिक्स होने के बाद इसको फ्राई करके पैकेट करते. ये कम रेट का चाय है पूरा కలర్ మిక్స్, సింథటిక్ కలర్ మిక్స్, జాగరీ జ్యూస్ మిక్స్, ఇది టీ పౌడర్ ఉంది. ఇది कलर उठा अब मिक्स करो. इधर इधर कंडा भैया. ఇలాగా కోల్డ్ వాటర్ లో పెడితే తో కలర్ రావడానికి చాలా టైం పడుతుంది. అది స్లోగా కలర్ వస్తుంది, తర్వాత ఇంత తక్కువ కలర్ వస్తుంది. ఇది ఒరిజినల్ టీ పౌడర్ ఉంది, మీరు చూడండి. అది కలర్ రావడానికి చాలా టైం పడుతుంది, తర్వాత ఈజీగా కలర్ కూడా రాదు. సో మన ఇది ఐడెంటిఫై చేయడానికి టేస్ట్ ఉంది ఇది. తర్వాత సో ఇమీడియట్ గా కోల్డ్ వాటర్ లో ఇమీడియట్ గా ఇలాగా కలర్ వస్తుంది. సో టీ పౌడర్ కోల్డ్ వాటర్ లో పెడితే ఇమీడియట్ గా కలర్ వస్తే అంటే ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ ఉంది, కలర్ మిక్స్ టీ పౌడర్ ఉంది. సో మీరు చూడండి, అది ఇది ఒరిజినల్ టీ పౌడర్, అది ఇప్పుడు వరకు కూడా కలర్ రాలేదు. ఇది అడల్టరేటెడ్ కలర్ మిక్స్ టీ పౌడర్. అది డిఫరెన్స్ మీ ముందు ఉంది, అది మన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో పబ్లిక్ లో కూడా ఇది టీ పౌడర్ ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ టేస్ట్ ఉంది, అది మీరు ఈ టేస్ట్ యూజ్ చేయొచ్చు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాజకీయ మద్దతు పెరుగుతోంది. కార్మికులతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రవీంద్ర భారతిలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ ఐకాస నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన కార్మికుల డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవేనని స్పష్టం చేశారు. గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జీవో ఇచ్చినా ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇక బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ కార్మికుల హక్కుల కోసం పోరాటానికి తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు అనేక సమరశీల పోరాటాలు చేసి అనేక హక్కులు కాపాడుకున్నారు, సమస్యలు పరిష్కరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో
ఆర్టీసీ పోషించిన పాత్ర యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పటికి మర్చిపోదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని మార్చాలని చెప్పి ఆనాడు ప్రతిపాదన చేసిండ్రు. కానీ అమలు కాలే. 2023లో ఆనాటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ జీవో ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈనాటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అపాయింటెడ్ డేట్ పెట్టుకొని, డేట్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళ కళ అయితే ఉందో సాకారమైందని చెప్పి భావించారు. కానీ అది కాకపోయేసరికి వెంకన్న గారి నాయకత్వంలో మరోసారి ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి ఇవాళ సమ్మె చేస్తున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఇవాళ మళ్ళీ ఆలోచన వస్తూ ఉంది. అయ్యో, ఆర్టీసీ కార్మికులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు పరిగణించింది కదా, వాళ్ళకు మంచి జీవితాలు, మంచి జీతాలు, ఉద్యోగ భద్రత దొరికింది కదా అని చెప్పి భావిస్తున్న ప్రజానీకానికి మరోసారి ఈ ప్రభుత్వం చేసిన మోసం ఏందో అర్థమవుతూ ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆనాడు మీరు అధికారంలోకి రావడానికి అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా అనేకం ఉన్నాయి. ఇవాళ మీరు ఒకనాడు తెలంగాణ వచ్చిన నాడు 58 నుంచి 60,000 ఉద్యోగాలతో కలకల్లాడిన ఆర్టీసీ కోట్లాది మంది పేద ప్రజానీకానికి, లక్షలాది మంది పేద విద్యార్థులకు, లక్షలాది మంది పాలు అమ్ముకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు సహకారం అందించిన ఆర్టీసీ ఇవాళ రాను రాను 38,000 ఉద్యోగులకు పడిపోయింది. దాదాపు 20,000 ఉద్యోగాలు పోయినాయి. ఆర్టీసీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులతో కలకలాల్సింది పోయి 38,000 ఉద్యోగులకు పడిపోయి చివరికి ఇంకొక 5-6 ఏళ్లలో ఈ ఉద్యోగులు పోయి మొత్తం ఆర్టీసీ ప్రైవేటు పరమైనటువంటి ఆస్కారం ఉండదు. ఇవాళ పట్టణాలలో పొల్యూషన్ ఉండకూడదని చెప్పి ఎలక్ట్రికల్ బస్సులకి కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తూ ఉంటే, ఇవాళ అనేక రకాల ట్యాక్సెస్ ఎగ్జంప్షన్ ఇస్తూ ఉంటే, ఇవాళ ఆ బస్సులు ఆర్టీసీకి కాకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, పెద్దలకు కట్టబెట్టి ఇవాళ ఆ బస్సులలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఆర్టీసీ కార్మికులు కాదు. ఆ బస్సులు కంట్రోల్ లేవు, ఆ కార్మికులు కంట్రోల్ లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే పొమ్మని లేక పొగబెట్టినట్టుగా ఈ ఎలక్ట్రికల్ బస్సుల పేరిట ఇవాళ బస్సులన్నీ కూడా ప్రైవేట్ పరం అవుతూ ఉన్నాయి. రోజు రోజుకు ఆర్టీసీ సింక్ అయిపోతూ ఉంది. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళకి ఎట్లయితే అపాయింటెడ్ డేట్ ఇచ్చి ఆర్టీసీ కార్మికులు పర్మనెంట్ చేస్తారో, ఆర్టీసీ కార్మికుల సంఖ్య తగ్గకుండా, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకుండా ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆర్టీసీ తీసుకొని ఆ బస్సులన్నీ కూడా ఆర్టీసీ నడపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొన్ని రూట్లలో 58 రూపాయల కిలోమీటర్ అని చెప్పి ఇలా ఇవ్వడం వల్ల చివరికి ఆర్టీసీ మీద భారం పడి మళ్ళీ అప్పులో ఊబిలో కూరుకుపోయి ఇవాళ ఇది పూర్తిగా మునిగిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం ఇవాళ అలౌ చేయొద్దని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దాంతోపాటుగా ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ రావాలి. నాకు తెలిసి ఇప్పటికీ 2021లో ఒక పీఆర్సీ ఉండే, ఇవాళ మళ్ళీ ఒక పీఆర్సీ ఉండే. ఇప్పటికే 2 పీఆర్సీలు రావాలి ఆర్టీసీ కార్మికులకి. కానీ ఇవాళకి కూడా దాని మీద ఒక మాట కానీ ఇక కనీసం చర్చ జరిపిన పాపాన పోలేదు. కాబట్టి ఇలా పేన మీద నుంచి పొయ్యిల పడ్డట్టుగా ఆర్టీసీ కార్మికులు భావిస్తూ ఉన్న ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల మాటలు చెప్పి అధికారంకి వచ్చింది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వాళ్ళ డిమాండ్ల మీద జేఏసీని పిలిపించుకొని వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆనాడు కేసీఆర్ కూడా సంఘాలెందుకు, సమ్మెలెందుకు, సంఘాల వల్లనే, సమ్మెల వల్లనే ఆర్టీసీ దివాళా తీసిందని చెప్పి ఆనాడు నంగనాచి మాటలు మాట్లాడింది. కానీ వాళ్ళ ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ అన్యాయం అని చెప్పింది. ఆనాడు కార్మికులు అనేక మంది గుండె పలిగి చనిపోయిన సందర్భం చూసినాం. రాజిరెడ్డి లాంటి వ్యక్తి కిరోసిన్ పెట్రోల్ పోసుకొని మంటల్లో మాడిపోయిన సందర్భం చూసినాం. శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా ఆనాడు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ మొత్తం జీవితాన్ని పనంగా పెట్టి సమ్మె చేస్తే సాధించుకున్నటువంటి ఇవాళ ఈ హక్కుల్ని ఈ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మంచిది కాదు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆర్టీసీతో పెట్టుకున్న కేసీఆర్కి ఏమైందో మీకు తెలుసు.
ఇవాళ ఆర్టీసీతో గోక్కున్నాడు ఎవరు బాగుపడరు. ఆర్టీసీ కార్మికులు కేవలం 40,000 మంది కార్మికులని చెప్పి మీరు అనుకుంటున్నారు. కోట్లాది మంది ప్రజల జీవితాలతో పెనవేసుకున్న బంధం ఉన్న వాళ్ళు, ప్రజలతో సంబంధం ఉన్న వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. కాబట్టి ఆర్టీసీ కార్మికులను వెంటనే, ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు పెన్షన్ కూడా చక్కగా రాదు. ఉద్యోగం ఉన్నంతసేపే వాళ్ళ జీవితాలు తప్ప పెన్షన్ కూడా చక్కగా లేదు. కాబట్టి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె జేఏసీ నాయకత్వంలో వాళ్ళు ఏ డిమాండ్ అయితే పెట్టిందో తక్షణమే జేఏసీ నాయకులను పిలిపించుకొని ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2.5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత చివరికి 2.5 సంవత్సరాల తర్వాత సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా వారు ఈరోజు ఆర్టీసీలో సమ్మె చేస్తున్నారు. అది న్యాయమైనటువంటి సమ్మె. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మెకు, ఆర్టీసీ కార్మికుల పోరాటానికి తెలంగాణ రాష్ట్రంలోని యావత్ బీసీ సమాజం తరఫున మేము బేషరతుగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు ఒంటరి కాదు, వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజల మద్దతు ఉన్నది. ఇలా ఆర్టీసీ కార్మికుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ మహాలక్ష్మి పథకం పేరుతోటి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరో అప్పుడు కాంగ్రెస్కు మహిళల మద్దతు, బీసీల మద్దతు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదల మద్దతు లభించింది. దాంతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి పీఠం అడగలే, మంత్రుల పీఠం అడగలే, వాళ్ళు ఎమ్మెల్సీలు అడగలే, రాజకీయ పదవులు అడగలే. ఇవాళ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల బాట పట్టించి ఆర్టీసీ కార్మికులు కుటుంబాలను వదిలిపెట్టి 24 గంటలు ఈ సంస్థ అభివృద్ధి కోసం పనిచేసి ఇవాళ లాభాల బాటలు పట్టిస్తే ఆ లాభాలలో ఆర్టీసీ కార్మికులకు వాటా లేదు. పైగా ఆర్టీసీ కార్మికుల మీద యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఇవాళ వాళ్ళు ఏమడిగారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ విధంగానైతే చేసిరో కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పి ఇలా మాట ఇచ్చిందో ఆ ఇచ్చిన మాటను, హామీని అమలు చేయాలంటున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ సమ్మె ప్రభావం రోజురోజుకి తీవ్రంగా మారుతోంది. జేఏసీ పిలుపుతో కొనసాగుతున్న సమ్మె 3వ రోజుకు చేరుకోవడంతో బస్సు రవాణా దాదాపు నిలిచిపోయింది. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనని ప్రజా సంఘాల నాయకులు పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. శంకర్ గౌడ్ మృతి పట్ల మౌనం పాటిస్తూ నిరసన తెలిపారు. ఇక సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా అధికారులు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు బస్సులను నడుపుతున్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ప్రయాణికులను తరలిస్తున్నప్పటికీ రవాణా పూర్తిగా సవ్యంగా లేకపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సమ్మెకు త్వరగా పరిష్కారం కనుగొనాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలను బయటపెట్టిందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటిదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతులకు వరప్రయాదమని, ప్రపంచంలోనే అరుదైన ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చరిత్రను చెరిపివేయాలనే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. అయితే కేసీఆర్ నిర్మించిన సౌకర్యాలనే ఇప్పటికీ ప్రభుత్వం వినియోగిస్తోందని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాజకీయ కక్షలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇవాళ హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో బహుశా మీ అందరికీ తెలిసిందే. పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే అవకతవకలు జరిగినాయి, అది జరిగింది అని కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు ఏదైతే చేసిందో, నిన్న హైకోర్టు క్లియర్గా అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 90,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గోబెల్స్ ప్రచారం చేసిన కాంగ్రెస్కి చెంప చెల్లుమనిపించేలా ఈ తీర్పు వెలువడిందనేసి నేను కోరుకుంటున్నాను. ఇవాళ కాళేశ్వరం మన తెలంగాణకు ఒక వరప్రదాయినియే కాకుండా కాళేశ్వరాన్ని మనం ఎంతగా యూజ్ చేసుకుంటే మన రైతాంగానికి అంత మంచిది అనే విధంగా ఇవాళ ఈ కోర్టు తీర్పు ఉందని నేను చెప్పుకుంటున్నాను. అంటే పదే పదే మన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో రైతాంగానికి ఇది ఉపయోగపరం, అదేవిధంగా ఇవాళ మంచినీటికైనా దేనికోసమైనా కానీ ఈ ప్రాజెక్టు వలన అనేక సత్ఫలితాలు ఉంటాయి అనేసి మన బీఆర్ఎస్ పార్టీ చెప్పి అప్పుడున్న ముఖ్యమంత్రి దీన్ని ఓ బృహత్తర ప్రాజెక్టుగా చేపట్టి అనేక మంది ఇంజనీర్లతో కూర్చొని ఎక్కడెక్కడ కడితే ఏ విధంగా నీళ్ళు ఎత్తిపోస్తూ మన డక్కన్ పీఠభూమి మీ అందరికీ తెలుసు చాలా హైట్ మీద ఉంటుంది. గోదావరి నీళ్ళని తీసుకురావాలంటే మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మనకు వేరే గత్యంతరం ఉండదు. అటువంటిది 650 మీటర్ల హైటుకి పంపింగ్ ఇవాళ చేసి బాహుబలి పంపింగ్ పెట్టి ఇవాళ ఒక బృహత్తరమైన కార్యక్రమం, బహుశా ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్టు ఉండదని నేనైతే అనుకుంటున్నా, ఉండదు కూడా ఇటువంటిది. ఎందుకంటే 650 మీటర్ల హైట్ని ఇవాళ నీళ్లు ఎత్తిపోయడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని మన కేసీఆర్ గారు చేపట్టినరు. ఒట్టి కేసీఆర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినక్కడి నుంచి ఒకటి చూస్తున్నాం, ఏంటంటే మేము ఆయన చరిత్రను తుడిపేస్తామని భ్రమలలో ఉంటున్నారు. ఇలా ఆయన కట్టిన సెక్రటేరియట్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇలా ప్రజాభవన్ అని పేరు పెట్టుకొని దాంట్లోనే ఉప ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్నారు. ఇవాళ మనకు అంటే ఏ కలెక్టరేట్ ఆఫీసులో అయితే అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టినరో అవే కలెక్టరేట్ ఆఫీసులో ఇవాళ మనం రూలింగ్ చేస్తున్నాము. మరి ఇవన్నిటినీ ఎలా తుడిచిపెడతారు అనేసి మొన్నటి దాకా అంబేద్కర్ గారిని నిర్బంధించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అంబేద్కర్ గారిది అంత పెద్ద విగ్రహం కడితే 2.5 సంవత్సరాలుగా అక్కడ ఏ కార్యక్రమం చేపట్టలేదు కాంగ్రెస్ పార్టీ. మొన్న మనం ప్రెషర్ పెట్టి ధర్నా చేస్తామని చెప్పి పిలిపించినప్పుడు అక్కడ మళ్ళీ ఓపెన్ చేసి అంబేద్కర్ గారికి సన్మానించుకోవడం కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతకుముందు ఏం చేస్తుంది, ఎక్కడ పోయినా కేసీఆర్ గారు చేసిన ప్రతి పని మీద ఒక అపవాద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవాళ ప్రజలకు ఇంటింటికి మంచినీళ్ళు అందుతున్నాయి అంటే కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఏ విధంగా ఉంది అనేది ఇలా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. ఇవాళ ఏ కాంగ్రెస్ పార్టీనో ఇంకా ఈవెన్ మేము బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు అంత గొప్పగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మాని ఒక 90,000 కోట్ల ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్ట్ ని అపవాద తీసుకొచ్చి మీరు రైతుల కోసం నీళ్లు ఎత్తిపోయకపోవడం మూలాన ఇవాళ నీళ్లు కూడా రైతాంగానికి దొరకని పరిస్థితి దాపురించింది. కాబట్టి వెంటనే వాటిని రిపేర్ చేపించి ఏదైతే గిఫ్ట్ గా కేసీఆర్ గారు ఆయన ఆలోచనతోటి ఆయన కష్టపడి ఇలా తెలంగాణ ప్రజలకు ఒక గిఫ్ట్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఇచ్చిండ్రో దాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్తూ కొనసాగించాలని నేను ఈ సందర్భంగా కోరుతూ అసత్య ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాను. ఖచ్చితంగా దాన్ని ఇవాళ నుగ్గు వేల్చాలి. అసలు నిజంగానే అది బాంబులు పెట్టి వేల్చిరా, నిజంగానే కుంగినాయా? ఇలా కాంగ్రెస్ వాళ్ళే ఖచ్చితంగా ఇలా మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావద్దన్న ఉద్దేశంతోనే బాంబులు పెట్టి పేల్చిరని మేము కూడా ఖచ్చితంగా దీన్ని తేటతెల్లం చేసి అవసరమైతే ఎంక్వైరీ చేయండి. ఎవరు నిజంగానే కుంగినాయా కాదంటే ఎవరని పేల్చిరా? ఎవరు గవర్నమెంట్ ఎవరిది? అరే గవర్నమెంట్ ఎవరిది ఉందన్నా? గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా నిజంగానే మేము పేల్చలేదని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే మరి ఒకటి ఏంటి, ఒక కమిషన్ ఏంటి? ఇట్లా ఇప్పుడు పీసీ ఘోష్ మీ దగ్గరనే ఉంది కదా, అప్పుడు ఎలక్షన్స్ బిఫోర్ కదా జరిగింది. ఎలక్షన్స్ బిఫోర్ అన్న, ఎలక్షన్స్ బిఫోర్ టైం లేదు. ఎలక్షన్ మన ఇది ఉండే, ఎలక్షన్ కోడ్ ఉండే కాబట్టి ఏం చేయని పరిస్థితిలో ఇది జరిగింది.
ఇలా గవర్నమెంట్ మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చేయాలి. అది చేస్తే నిజమైన కుంగినాయా ఎవడైనా బాంబులు పెట్టి పేల్చిరా అని తెలుస్తుంది. ఇవాళ ఏం చేసిండు, సరే దాని మీద ఒక వంక పెట్టుకొని కాళేశ్వరం దాన్ని వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక కూలేశ్వరం అన్న కొత్త పేరు పెట్టిండు. మరి 2.5 ఏళ్ళ నుండి ఎందుకో కూలే లేదు. అవే 2 పిల్లర్లు కదా, ఆ 2 పిల్లర్లను అడ్డు పెట్టుకొని నువ్వు ప్రజలకు నీళ్ళు ఇవ్వకపోతేవి. మళ్ళీ ఎండాకాలం మనకు 10 ఏళ్ళ నుండి లేని నీటి సమస్య లాస్ట్ టైం మళ్ళీ ఎందుకు వచ్చిండండి? మళ్ళీ ట్యాంకర్లు తిరిగినాయి లాస్ట్ టైం మనకు టోటల్గా. అంటే నాట్ ఓన్లీ మల్కేరు మొత్తంలో కానీ మన రాష్ట్రంలో మళ్ళీ ట్యాంకర్లు తిరగడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకు కూడా ఈ మంత్ ఎండింగా లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్న మళ్ళీ ట్యాంకర్లు మేము కూడా బుక్ చేసుకున్నాం. మేము కూడా మాకు ఇండ్లకి నీళ్ళు రాక మేము కూడా ట్యాంకర్లు బుక్ చేయడం జరిగింది లాస్ట్ టైం. మరి ఆ సమస్య ఎందుకు వస్తున్నది ఇవాళ బేకారుగా ఇలాంటి ఒక కమిషన్లు వేసి వీళ్ళ మీద ఏదో బట్టకాల్చి మేము వాళ్ళ మీద వేస్తాము, వాళ్ళే ఇది చేసుకోవాలనుకుంటే ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కనీసం ఈ 2.5 ఏళ్ళన్నా ప్రజలలో మంచిగా ఉండి ప్రజలకు మంచిగా ఉపయోగపడే పనులు చేయాలని ఈ యొక్క వేదిక మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో నేను ఈ యొక్క మన పత్రికా విలేకరులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు. వరంగల్లో ఖర్గే దిష్టిబొమ్మ దహనం. బీజేపీ నేత అరెస్ట్. కాళేశ్వరంపై కాంగ్రెస్ అసత్య ప్రచారం. కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు. బీఆర్ఎస్ స్వాగతం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.